హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాజా రాజే 360. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఈ చికెన్ కారపొడి బాగా వైరల్ అవుతుందండి. కొంచెం వినటానికి కొత్తగా ఉన్నా నాకు కూడా ఫస్ట్ అలాగే అనిపించింది, కానీ చేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుందండి. కనీసం ఒక్కసారైనా ఇలాంటి టేస్ట్ తినాల్సిందే అనిపించింది. నేను ఈ కారపొడి కోసం తీసుకున్న చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి. తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను. కలుపుకొని దీన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి మ్యాగ్నేట్ చేసేసుకొని. ఇప్పుడు దీంట్లో కావాల్సిన కారపొడికి కావాల్సిన పదార్థాలన్నీ మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. దానికోసం నేను 1/2 టీ స్పూన్ జీలకర్ర, తోలు తీసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు, కొన్ని ఎండుమిర్చి, ధనియాలు, అలాగే ఒక్క యాలక్కాయ, ఒక 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకున్నాను. అది ఎక్కువ వేసుకోవచ్చు లేదా క్వాంటిటీ తగ్గించి వేసుకోవచ్చండి. ఈ తీసుకున్న ఈ మసాలా దినుసులన్నీ కూడా నేను పొయ్యి మీద ఒక కళాయి పెట్టి దాంట్లో వేసేసుకొని 2 చుక్కలు నూనె పోసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా వస్తుందండి. అప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకొని ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 1 కప్పు ఆయిల్ పోసుకొని దాంట్లోనే మనం తోలు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రై కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసి వేపేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కాబట్టి మనకి చక్కగా అంతా కూడా చక్కగా కుక్ అవుతుందండి. ఇలా దగ్గరుండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దాంట్లోనే చిన్న చింతపండు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా దీంట్లోనే వేసుకుంటున్నాను. ఇందాక చికెన్లో మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు దానికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కారపొడికి సరిపడా ఇక్కడ వరకు వేసుకున్నాను. ఇదంతా పౌడర్లా చేసేసుకొని ఒక బౌల్లో తీసుకొని అదే మిక్సీ జార్లో ఈ వేయించుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇదంతా కూడా మనం పొడిలా చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫైన్ పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా దాంట్లో వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మనకి చికెన్ అని చెప్తే కానీ తెలియదండి. ఒక ఫ్రై మనం కారపొడిలాగే ఉంటుంది, దాంట్లో చికెన్ కలిపామని చెప్పే వరకు కూడా తెలీదు. ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు దీంట్లో పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పోపు వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పోపు కోసం మనం ఇందాక చికెన్ వేపుకున్న కళాయిలోనే కచ్చబిచ్చా దంచుకున్న ఒక 4 వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం జీడిపప్పు వేసుకొని అవి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు తీసుకెళ్ళి మనం ఆ కారపొడిలో కలిపేసుకోవాలండి. అంతేనండి, మనకి వినటానికి కొత్తగా ఉన్న టేస్ట్కి అదిరిపోయే చికెన్ కారపొడి అనేది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ కానీ, అలాగే హాస్టల్లో ఉంటున్న పిల్లలకు కానీ, అలాగే దూరంగా ఉండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుందండి. నోటికి రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి.
చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.